తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొన్ని ధర్మ సందేహాలు మనకి కామెంట్స్ లో కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలకి మీ సమాధానం. అందులో ముఖ్యంగా అడిగింది రుద్రాభిషేకం జరిపిస్తూ ఉంటారు చాలా మంది, వివిధ సందర్భాల్లో వివిధ స్థలాల్లో చేస్తూ ఉంటారు. అసలు ఈ రుద్రాభిషేకానికి మూలం ఏంటండి? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అసలు ఎవరెవరు చేయొచ్చు? ఎక్కడ చేయాలి? చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? వీటి గురించి వివరించండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. రుద్రం, దానికి మూలం ఏమిటంటే అమ్మా, మనిషి జీవితాన్ని నడిపించేటువంటి గ్రహాలు, మనిషి జీవితానికి చూపించేటువంటి దిక్కులు, మనిషి జీవితానికి జన్మతహాగా ఉండేటువంటి నక్షత్రాలు, అలానే మనిషి జీవితానికి లగ్నం ఏదైతే ప్రతిపాదిస్తుందో ఆ లగ్న ప్రభావం, రాశి విధానం, పాద విధానం, అలానే భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పశం చెప్పి అనేక రకాలుగా దుష్ట గమనాలు మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క ప్రభావం, అలాగే గర్భస్రావాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. దాన్ని మనం భ్రూణహత్య అని అంటుంటాం. గర్భస్రావాలు అవ్వటం ఒకటి, భ్రూణహత్య అంటే అభాషణ చేయించేస్తూ ఉంటారు కొంతమంది. ఈ బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య అని 3 రకాల దోషాలు అవి అవి ఆపాదిస్తూ ఉంటాయి ప్రతి మనిషికి. అలాగే ఎదుగుదాము అనుకున్న ప్రతిసారి చివరి వరకు వెళ్ళి అక్కడ కారణం తెలియకుండా ఆగిపోతూ ఉంటాం. మనం ఎవరికైనా ఏ కారణం చేసినా ఉపకారం చేస్తే ఖచ్చితంగా మనకు అపకారమే ఎదురవుతుంది, ఉపకారం మాత్రం పొరపాటు కూడా ఇవ్వరు. ఇలా ఉద్యోగం కావచ్చు, మన వెనకాల వచ్చిన వాళ్ళందరూ ముందుకెళ్తుంటే మనం అక్కడే స్థిరంగా ఉండిపోయి ఎదగలేక ఉండలేక ఏది చేసినప్పటికీ కూడా అర్థం లేకుండా అనర్థానికి మూలమైపోతుంటుంది. ఆటంకం ప్రతి విషయంలోనూ, ఏడుపులు, ఏది చేద్దాము అన్నా మన వాళ్ళే వెనక్కి లాగటం. ఒకవేళ ఏదైనా మనం చేసే ప్రయత్నం చేస్తున్నామంటే వీడు చేసేయాలని చెప్పి ఆ మనిషిని కించపరచటం, నీరసించి చేయటం. ఇలా మనిషి ఎదగటానికి ఎన్ని కారణాలు ఉంటాయో అలానే మనిషి దిగజార్చడానికి అంతకు మించి ఉంటాయండి. ఈ అన్ని కారణాల నుంచి కూడా పూర్తిగా ఒక మనిషిని ఆ ఊబిలో కూరుకుపోయినటువంటి మనిషిని అలా తీసుకొని అలా ఒడ్డు మీద పెట్టేటువంటిది రుద్రం. ఇంకా నేను జాగ్రత్తగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చెప్పుకుంటా మనకు కనీసం ఇక్కడ కూర్చొని 8 గంటలు చెప్పుకున్నా కంటిన్యూగా నమశివాయ అనేటువంటి 5 అక్షరాల్లో నా అనేటువంటి అక్షరంలో 1000 వంతు కూడా కదండి మనం చెప్పుకునేది. 8 గంటలు కంటిన్యూగా చెప్పుకుంటే అంత ఉంటుంది. ఇంకా చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో అర్థం అనర్థం మనిషి జీవితంలో 2 ఉన్నాయి. ఒకటి ఎండింగ్, ఒకటి టర్నింగ్. టర్నింగ్ వస్తుంది అనుకున్న ప్రతిసారి ఎండ్ అయిపోతుంటుంది ఏదో కారణం చేత. వాళ్ళు పడేటువంటి మానసిక ఆవేదన, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, కుటుంబ తలకాయ నొప్పులు కావచ్చు, ఏవైనా సరే ఇది సమస్య అనేటువంటి 3 అక్షరాలు దేనికి ఆపాదిస్తుందో వాటిలన్నిట్ల నుంచి పరిపూర్ణంగా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేటువంటి రుద్రం. రుద్రము అనేటువంటి ఒక్క మాటకి యావత్తు వంశం మొత్తానికి కూడా భద్రతగా గొడుగు వలె రక్షణ ఇచ్చేటువంటిది అని ఒకటి చెప్పవచ్చమ్మా రుద్రం. దీంట్లో మనిషి చనిపోయినప్పుడు 12వ రోజు చేస్తారు. అలాగే ఇంట్లో గృహప్రవేశం జరిగినా ఏం జరిగినా మనిషి చేస్తూ ఉంటారు. ఇది నిత్య నైమిత్తికం ఉంటారమ్మా. అంటే ఇప్పుడు ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోయిన తర్వాత 12వ రోజు కార్యక్రమాలు అయితే 13వ రోజు నాడు రుద్రాభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహముతో మరల అనేటువంటి పదం అక్కడ రావద్దు. అశుభంగా జరిగినటువంటి మృతి అనేటువంటిది ఏదైతే జరిగిందో ఆ మృతి ప్రభావంగా చేసేటువంటి రుద్రార్చన మరలా రావద్దు అని అక్కడ చేస్తారు.
ఏదైనా గృహప్రవేశం, వివాహం, వ్రతం, పుట్టినరోజు ఇటువంటివి ఏదైనా వచ్చినప్పుడు మరలా అది రావాలి అనేటువంటి విషయంలో ఒక సంకల్పంతో ఆ అభిషేకం ఉంటుందమ్మా. ఇలా సందర్భాల్లో ఉంటుంది. కానీ ఎవరెవరు చేయొచ్చు అని కూడా ఒక ప్రశ్న గురువు గారు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు మాత్రమే అర్హులు అంటూ ఉంటుందా అసలు రుద్రాభిషేకానికి? దేవాలయంలో జ్యోతిర్లింగాలతో ఎవరైనా చేయొచ్చమ్మా. ప్రతిష్ట చేసినటువంటి శివలింగాలు అందరూ వెళ్ళి ఆలయాల్లో చేయకూడదు. అర్చకులు వాళ్ళకి మాత్రమే అర్హతలు, బయట ఎవరికి కూడా అర్హతలు ఉండవు. వారికి ఏదైనా అర్హత ఉంటుంది అంటే 1,00,000 బిల్వార్చనలు అటువంటివి ఏదైనా చేసినప్పుడు ఉపనయన సంస్కారం అయినటువంటి వారు లోపలికి వెళ్ళి అర్చన చేసుకోవచ్చు, అంతవరకే. మామూలు రోజుల్లో నేను కూడా వెళ్ళి అర్చన చేయకూడదమ్మా. ప్రతిష్ట చేసిన శివలింగ ఆలయంలో అర్చకులు ఉంటారు కాబట్టి ఆ అర్చకులు ఉండేటువంటి చేసేటువంటి ఆలయంలో మామూలు రోజులలో అయితే నాకు కూడా అర్హత ఉండదు, అంటే ఇంకెవరికి ఉండనట్టే సామాన్యంగా. మాకు కూడా ఎప్పుడు ఉంటుంది, కార్తీక మాసంలో ప్రదోష కాలాలలో 1,00,000 బిల్వార్చన చేస్తున్నప్పుడు మేము లోపలికి వెళ్ళి చేసుకోవడానికి మాకు అర్హతలు. కాదు నేను కూడా వెళ్తాను అంటే నీ కర్మ అనుభవించటమే, అదొక విషయం. ఇకపోతే మన ఇళ్లల్లో చేసుకునేటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఒక్క మాటగా చెప్పాలంటే ఎవరికైతే కనుక మనస్సు శుచిస్మితంగా ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవాలి. అయితే ఆ పఠనం, ఆ రుద్రం చదవటం, చదవద్దు, వినడం అంతే. ఇది చాలా మంది తెలుసుకోవాలి. ఇది కేవలం కూడా రుద్రం అనేటువంటిది వినటమే. ఎందువలన అంటే అమ్మా, రుద్రం అనేటువంటిది ఇది ఈ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా వినాల్సిందే. రుద్రం అనేటువంటిది మొత్తం కూడా 27 పనస అంటే ప్రశ్న అంటే పన్నము, క్వశ్చన్స్ మీ భాషలో 27 ఉంటాయమ్మా. నక్షత్రాలు ఖచ్చితంగా 27. ఈ ఒక్క అంటే ఎందుకు దీనికి ఎలా అనుసంధానం ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. రుద్రము అంటే అంత భద్రత ఏమిటి, ఎన్ని రకాలుగా మనిషి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అందులో ఎలా ఇమిడి ఉంది, ఆయన ఏదో నోటికి వచ్చిందంటే చెప్పేశారు అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు అయితే రుద్రం 27 క్వశ్చన్స్ ఖచ్చితంగా. అలానే నవగ్రహాలమ్మ, ఈ నవగ్రహాలు అనేటువంటివి 9, దానికి అధిదేవత ప్రత్యధిదేవతలు కలిపితే 27, 3 9 27, అదొక విధానం. ఈ 27 నక్షత్రాలకు అధిదేవత ప్రత్యధిదేవతలు ఉంటాయి. మమ్మల్ని 27 నక్షత్రాలకు అధిదేవతలు ప్రత్యధిదేవతలు ఉంటాయి. ఇలా ఇప్పటికి 4 27. ఇకపోతే 5వది మనకు నవబ్రహ్మలు అని ఉంటారు. ఆ నవబ్రహ్మలకి అధిదేవతలు ప్రత్యధిదేవతలు ఉంటారు. వాళ్ళు మళ్ళీ 27 మంది. ఇక్కడికి నవదుర్గలు, వారికి ఆరాధ్య దేవతలు, అదొక మళ్ళీ 27 తీసుకోవాలి. అలాగే ప్రాజాపత్యాది నవ ఋషులు అని ఉంటారమ్మా. అది మేము ఉపనయనం చేసుకున్న దగ్గర నుంచి కూడా బ్రహ్మయజ్ఞం అనేటువంటిది ఉంటుంది. ఆ బ్రహ్మయజ్ఞం ప్రతిరోజు ఈ కట్టె కాలే వరకు చేయాల్సిందే. ఉపనయన సంస్కారం అయిన దగ్గర నుంచి కట్టె కాలిపోయే వరకు నిత్యము చేయవలసిందే. అందులో ఈ ప్రాజాపత్యాది నవఋషులు ఉంటారు. ప్రజాపతిం కాండర్షిం తర్పయామి, సోమం కాండర్షిం తర్పయామి, అగ్నిం కాండర్షిం తర్పయామి చెప్పి మొత్తం 9 మంది. వీరు అధిపత్య దేవతలు మళ్ళీ 27 మంది. ఇలా ప్రతిదీ కూడా 27 తోటి కూర్చుందమ్మా. అలానే ఇందులో సూర్యుడు మనకు ఒకళ్ళు తెలుసు, ద్వాదశాదిత్యులమ్మ సూర్యులు. తర్వాత త్రయోదశ విశ్వే దేవులు ఇందులోనే ఇమిడి ఉంటారు. మనకు ఏ దిశ బాగుంటుందని చెప్పుకోవడానికి దశ దిశలు ఏవైతే ఉంటాయో ఈ దశ దిశలు కూడా ఈ రుద్రంలోనే ఆపాదింపబడి ఉంటుందమ్మా. మరి ఇంతకు మించి రుద్రం అంటే మన జీవితాన్ని నడిపించేటువంటిది గ్రహాలు, మన జీవితానికి దిక్కు చూపించేటువంటిది దశ దిక్కులు. ఇవన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నాయి. లగ్నాలు, మనిషి లగ్న స్థితి గమనం 12, రాశి గమనం 12, చతుర్విగుంశతి అక్షర మంత్రోచ్చారణ 24 అక్షరాల గాయత్రి ఇందులో ఇమిడి ఉంటుంది. ఇవి 24 అక్షరాలు. ఈ 24 ఇందులో ఇమిడి ఉంటాయి. సప్తగ్రామ్యా సప్తారణ్యా అంటే గ్రామాల్లో పండేటువంటి పంటలు 7 అయితే అరణ్యంలో పండేటువంటి పంటలు 7, అవి 14. త్వగ్జాతులు లతలు అంటే మల్లెపూలు తీగలే ఉంటాయి కదా, అవి 5. దానికి పంచభూతాలు కలిపితే 24. ఇవి మళ్ళీ ఇందులోనే ఉంటాయి రుద్రంలో. అంటే ఒక్క రుద్రం అనేటువంటిది ఎంత ప్రభావం చూపిస్తుంది. అందుకనే పూర్వం నుంచి కూడా ఋషీశ్వరులు ఏమనేవారంటే ఒక్కసారి నా శతరుద్రం చేసుకోమంటారు. ఎన్ని జీవితంలో సుమారుగా సంవత్సరానికి 360 రోజులు. 360 రోజులలో 11 రోజులు తీసుకో,
11 రోజులు. ఆ 11 రోజులలో కేవలం 44 గంటలు నువ్వు పెట్టుకో. ఏంటండి 44 గంటలు. ఒక సంవత్సరంలో 44 గంటలు నీది కాదనుకో. ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో 11 రుద్రాలు విను. పారాయణ చేస్తుంటారు ఎవరైనా, చేసిన విను. 11 రోజులు అంటే 122 రుద్రాలమ్మ. శతరుద్రము అంటే 122 రుద్రాలు. శతరుద్రము అంటే 9 సంవత్సరాల 15 రోజుల పాటు నీ జీవితానికి రక్షక కవచం వలె నిలుస్తుందమ్మా. ఒక్కసారి శతరుద్రాన్ని మనం చేయించుకున్నాము 11 రోజులు ప్రదోషకాలంలో 5-5:30కి మొదలుపెట్టి 11 రుద్రాలు పారాయణ, 11 రుద్రాలు అభిషేకం, ఈ రెండిట్లో ఏదైనా మనం నిర్వర్తించుకున్నాము 11 రోజులు అంటే రోజుకి 4 గంటలు రుద్రాభిషేకం మొదలు పెడితే మహన్యాసపూర్వకంగా రోజుకి 4 గంటల మంది కాదనుకుంటే నువ్వు వింటూ ఉండే పని చేసుకుంటున్నా. ఒక 11 రోజుల పాటు దానికి నువ్వు సంవత్సరంలో కేటాయించావంటే 9 సంవత్సరాల 15 రోజుల పాటు కుటుంబాన్ని కాపాడుతుందమ్మా అది. ఆ కుటుంబంలో అపమృత్యు భయం నాస్తి, సర్వత్ర విజయప్రదం. ఇక అంతకు మించి మనకు ఏం కావాలమ్మా ఈ జీవితానికి? అంటే జీవితం నడవటానికి ఏదైతే ప్రధానమో ఆ ఒక్క ప్రతిదీ సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, అంగారకుడు రోగకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, బృహస్పతి సంతానకారకుడు, శుక్రుడు దంపతులకి సంబంధించిన అన్యోన్య కలత్రకారకుడు, శని ప్రాణకారకుడు, రాహు చక్షుకారకుడు, కేతు జ్ఞానకారకుడు. వీళ్ళందరూ రుద్రంలోనే ఇమిడి ఉన్నారుగా. అందరూ ఉన్నారు గ్రహాలు కూడా. పూర్వ దిగ్భాగే లలాటం ఇంద్రుడు, ఆగ్నేయ దిగ్భాగే నేత్రం అగ్నిహోత్రుడు, దక్షిణ దిగ్భాగే కర్ణ యముడు, నిరుతి దిగ్భాగే ముఖం నిరుతుడు. అంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగానికి సంబంధించి ఏ దేవత ఎక్కడ ఎలా ఉంటుంది, ఏ దేవతని మనం విడివిడిగా ధ్యానిస్తే శరీరంలో ఏ పార్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా శతరుద్రం అనేటువంటిది పారాయణ చేసుకోవడం వలన ఏదైతే దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులతో సహా నయమవుతాయమ్మా రుద్రము అంటేనే. అందుకనే మనిషి పుట్టినప్పుడు మనిషి చనిపోయినప్పుడు ప్రతి ఒక్క క్రతువుకి శాంతిరుద్రం చేయించండి, శాంతిరుద్రం చేయించండి అంటారు. ఏంటంటే ఈ శాంతి ఇక మళ్ళీ ప్రమాద భరితంలో చేయించిందో ఆ ఇంట్లో రావద్దు అని కోరుకునేటువంటిది రుద్రమమ్మ. అయితే ఇందులో చివరిగా ఒక ప్రశ్న అండి. కొంతమంది సందర్భాలు చూసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం అని ప్రత్యేకంగా, శ్రావణ మాసంలో కూడా ఇలా చేస్తూ ఉంటారు, మాఘ మాసంలో ఇలా చేస్తూ ఉంటారు. ఏ మాసం గొప్పది అని చెప్పుకోగలం? అలాగే ఎప్పుడైనా పర్వాలేదంటారు? రుద్రాధ్యాయస్య రుద్రో దేవత. ఒంట్లో బాల 4 రోజులు స్నానం చేసి శరీరం బాగా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఈశ్వరుడి నెత్తి మీద ఒక చెంబు నీళ్లు పోస్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను, నీ మనస్సు కనిపించింది. 4 రోజులు నువ్వు స్నానం చేయకపోయినా మనస్సు మాత్రం నిర్మలంగా ఉంది నీకు, ఆయన మీద భక్తితో ఉన్నావు, చెంబు నీళ్ళు ఆయన మీద పోయి అక్షరం నిన్ను కాపాడతాడు ఆయన. అంతేగాని నేను మడిగట్టుకున్నా అని చెప్పి బకెట్లు నెత్తి మీద వచ్చి నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అనుకుంటూ వచ్చేస్తే లోపల మొత్తం కల్మషమే. నీకు ఆ కల్మషం ఉన్నప్పుడు 100 సంవత్సరాలు నువ్వు రుద్రాభిషేకం చేసినా, దీనికి చిన్న కథ ఒకటి చెప్పి ముగించేస్తానమ్మా. ఇది కంచి పరమాచార్య స్వామి వారి దగ్గర నేను విన్నాను, అంటే వారి యొక్క ప్రవచనాలలో విన్నా కొంతకాలం క్రితం. ఒకళ్ళ ఇంట్లో రుద్రపారాయణ చేయించారు. ఆయనకి 80 సంవత్సరాలు పెద్ద ఆయన. ఆయనకి రుద్రం తప్ప ఇంకోటి రాదు. చిన్నప్పటి నుంచి ఆయన రుద్రమే, అది తప్ప ఇంకోటి రాదు. ఆ రుద్రం పారాయణ చేసుకుంటూనే ఉన్నారు. ఆ పెద్ద ఆయన వాస్తవంగా జరిగింది, ఇది కథ కాదమ్మా, కథ అన్నా కానీ వాస్తవంగా జరిగింది. రుద్రం తప్పితే ఇంకోటి రాదు. ఆ రుద్రమే పారాయణ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. సరే అందరూనేమో దిట్టంగా ఇలా కూర్చున్నారు, యా అంటూ చెప్తున్నారు. ఆయన ఒక్కడు నాకు వచ్చింది అది ఒక్కటే, దాన్ని నేను ప్రగల్భాలు పలకడం దేనికి, ఇలా కూర్చొని ప్రశాంతంగా ఆయన చెప్పుకుంటుంటే ఎవరైతే ఆ మేనేజ్మెంట్ చేస్తున్నాడో ఆయన ఈయన వంకే చూస్తున్నాడు. ఈయన కళ్ళు మూసుకొని ఏదో చెప్పుకుంటుంటే ఈయనకి మంత్రం రాదు, ఈయన ఏం చెప్పట్లా, ఈయనకి మనం ఉత్తిగిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని భావించాడు. సరే భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి పరమాన్నం అంటే చాలా ఇష్టం అమ్మ. ఆ పరమాన్నం ఇంకొంచెం ఏమైనా అడిగితే వేయలేదు. 10 సార్లు అడిగినా వేయలా. ఆయన కాస్త బాధగా అన్నాడు, రుద్రం చెప్పడం చేతగా నీకు రెండోసారి అడిగే అర్హత ఎక్కడ ఉన్నట్టుగా మాట్లాడారు. నలుగురు అవమానంగా అనిపించింది. ఆ చాప్టర్ అయిపోయింది. ఈయన మనవడికి ఉపనయనం చేశారమ్మా. ఈ ఉపనయన సంస్కారం అప్పుడు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి ఏదో చెప్పుతుంటే ఆయన దగ్గరికి రానిలేదు. ఏంటంటే ఫలానా గ్రామంలో నువ్వు
చోట్ల సభ చేశావు, ఒక పెద్ద ఆయనకి రుద్రం తప్ప ఇంకేమీ రాదు ఈయన చెప్పారండి పరమాచార్య స్వామి గారు. రుద్రం తప్ప ఇంకేమీ రాదు. ఆయన రుద్రం పారాయణ చేస్తూ ఆయనకి ఇష్టంగా తినటువంటి పరవాన్ని 4 సార్లు అడిగినా సరే నువ్వు వెయ్యకుండా అవమానించావు. ఆయన్ని వెళ్ళి శరణ వేడికి వస్తే నేను నీకు మాట్లాడతా. అసలు వీరికి ఆ విషయం తెలియడం అక్కడ ఆయన చనిపోయాడు. మా బాధతో ఆయన చనిపోయారు అక్కడ. అంటే ఏమిటి అంటే నువ్వు ఎక్కడ ఎలా ఏ రకంగా నువ్వు రుద్రాన్ని విన్నా చదివినా పారాయణ చేసినా పరమేశ్వరుడి దగ్గరికి నీ పేరు వెళ్ళిపోతుంది. అంతే, పరమేశ్వరుడి దగ్గరికి నీ పేరు వెళ్ళిపోతుంది. కానీ నిన్ను అవమానించినందుకు గాను ఆ కర్మంతా, అంటే ఇతనికి కర్మ ఉంది, ఎంతో కర్మ ఉంది, కొన్ని జన్మల నుంచి అతను చేసుకున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మొత్తం అనుభవిస్తున్నాడు ఈ సంవత్సరం, ఈ జన్మ. ఆ కర్మ తీరకపోతే వచ్చే జన్మ కూడా అతను చాలా కడు పేదవాడిగానే జన్మిస్తాడు. కానీ జన్మించిన దగ్గర నుంచి కూడా అతను ఊహ తెలిసిన దగ్గర నుంచి రుద్రాన్ని పట్టుకుని వెళ్ళాడాడు. ఆ వేలాడి 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 ఆ జన్మలో కూడా రుద్రంతో అతను ఉండి అవతల వ్యక్తి అవమానింపబడి ఈ వ్యక్తి కాలం చేశారు. ఆ జన్మ కృతం పాపాలని కూడా ఆ దెబ్బతో ఆయనకి వెళ్ళిపోయి మరుసటి జన్మ చక్కటి యోగ్యవంతంగా జన్మించడం ఆయన. అంటే జన్మ రాహిత్యము జన్మ యోగాలు అవన్నీ కూడా కేవలం రుద్రము వలనే సాధ్యం. నువ్వు ఇక్కడ రుద్రం వింటున్నావు రోజు అన్నా, రుద్రం పారాయణ చేస్తున్నావు అన్నా, నీ పేరు నీ రూపం నీ వర్ణం మొత్తం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నడిచే దేవుడు కదా పరమాచార్య. ఇది కొంతకాలం క్రితం విన్నా, ఎంత ఆనందం అనిపించింది మనస్సుకి. అది రుద్రం అంటే ఇదమ్మా. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వారి ఇంట్లో జీవితంలో ఒక్కసారైనా మీరు అన్నట్టుగా శతరుద్రం అది పెద్ద బ్రహ్మాండం కాదు, ఖర్చు కూడా కాదమ్మా, ఏదో పెద్ద ఖర్చు అనుకుంటా. మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇళ్లలో చేసుకోవాలనుకున్నప్పుడు శుభ్రంగా ఆ 11 రోజులు 12 రోజులు ఇంట్లో ప్రశాంతంగా ఉండేటట్టయితే సాయంత్రం టైంలో రావడం, ప్రశాంతంగా కూర్చొని ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైశవే నమః నమస్తే అస్తు ధర్మనే బాహుభ్యామతే నమః యాతైషు శివతమా శివం బభూవతే ధనో శివాశరవ్యా యాతవతయా నో రుద్రం నృడయా యాతే రుద్ర శివాతు నరఘోరాపాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశీ యాంశం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. చక్కగా అక్కడ కూర్చొని 2 గంటల సమయం పడుతుందమ్మా అభిషేకం చేయడానికి. 11 రుద్రాలు. దీనికి ముందు మహాన్యాసం 1 గంట సమయం పడుతుంది. అంటే మొదటి రోజు మహాన్యాసంతో చేయాలి. 11 రోజులు అనుకున్నప్పుడు మొదటి రోజు మహాన్యాసం చెప్పుకొని ఇక 11 రుద్రాలు అభిషేకం. ఏ రుద్రానికి ఆ రుద్రం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ కూడా చేసుకోవడం ఏముందమ్మా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేస్తే 5:30 కాకపోతే 6:30 కూర్చుంటారు, 8:30 బదులు 9:30 పుడుతుంటారు గంట లేటుగా. 11 రోజులు జీవితంలో మనది కాదు, 11 4 44 గంటలు మనది కాదు అనుకుంటే తన జీవితం మొత్తం సంపూర్ణమయంగా అతని జన్మ అనేటువంటిది ఏ కారణం చేత భూమి మీదకి వచ్చి ఉన్నాడో ఆ ఒక్క కారణం నిర్విఘ్నంగా పూర్తవుతుందమ్మా. అంత గొప్పది రుద్రం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.